ప్రపంచ చరిత్రలోనే ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఆ మధ్యన చోటు చేసుకుంది. హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడుంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఒక 350 కోట్ల రూపాయల విలువైన భూమిని 30 లక్షల రూపాయలకి ప్రియాంక గాంధీ వాద్రా వాళ్ళ భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రాకి ఇవ్వబడింది. ప్రభుత్వం కేటాయించేసింది అంతే, అంత విలువైనటువంటిది. రాబర్ట్ వాద్రా గారు కనీసం అక్కడికంటే సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్థలం కొన్నప్పుడు అమ్మేటప్పుడు అక్కడ చూసుకుంటారు కదా, అడుగు కూడా పెట్టలేదు. కానీ దాన్ని 350 కోట్లకు అమ్మేసుకున్నాడు. అంటే ఒక్క అడుగు వేయకుండా 350 కోట్లు సంపాదించారు. దాన్ని అప్పట్లో ప్రియాంకకి సోనియా ఇచ్చిన హర్యానా కట్నం అన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఈ వ్యవహారాలని పట్టించుకోలేదు, ఎవడు ఏం మాట్లాడినా సరే మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది, అయిపోయింది. దానిలో అవసరమైతే ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం మీదన ఈడీ విచారణ ప్రారంభించింది. రాబర్ట్ వాద్రాకి నోటీస్ ఇచ్చింది, విచారణ జరగబోతోంది.